జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 74వ సర్గ. పరశురాముడు శ్రీరాముని చూడవచ్చుట. ఆ రాత్రి గడువగా విశ్వామిత్ర మహర్షి జనకుని దశరథుని ఆశీర్వదించి వీడ్కొని తన నివాస స్థానముకు హిమవత్పర్వత ప్రాంతమునకేగెను. జనక మహారాజు తన కూతుండ్రకు వెలలేని ముత్యములు, రత్నములు, పగడములు, వెండి బంగారు ఆభరణములు, అనేక లక్షల గోవులను, దాసదాసీజనము, అలంకరింపబడిన ఏనుగులు, గుర్రములు, రథములు మొదలగునవి కన్యాధనముగా వసంగెను. జనక మహారాజు ఇట్లు భూరిధనము ఇచ్చి దశరథుని అనుమతి నొంది తన స్థానమునకు వెళ్ళెను. దశరథుడు పుత్రులతో ఋషులను ముందిడుకొని సైన్యమనుసరించగా అయోధ్యకు బయలుదేరెను. మార్గమధ్యమున కాకులు అశుభముగా అరచెను. భూమిపై తిరుగు మృగములన్నీయూ ప్రదక్షిణముగా తిరిగి అశుభమును సూచించెను. వాటిని చూచి భయపడు దశరథుడు వశిష్ఠుని వేడగా ఆయన భయము వలదు అని పలికెను. ఇంతలో పెద్దగా పెనుగాలి వీచెను. సూర్యుడు చీకటిచే కప్పబడెను. దశరథుని సేన అంతయు మూర్ఛనొందెను. దశరథుడు, అతని పుత్రులు, వశిష్ఠుడు, మిగిలిన ఋషులు మాత్రము తెలివిగలిగియుండిరి. భయంకరముగా జడలు ధరించి ప్రళయాగ్నివలే సహింపరానివాడును, దివ్య తేజస్సుచే వెలుగొందుచున్నవాడును, ఎందరో రాజులను మట్టుబెట్టినవాడును, భుజముపై గండ్రగొడ్డలిని, మెరుపు తీగల గుంపును బోలు వింటిని, ఉత్తమ బాణము దాల్చి త్రిపురాసుర సంహారము చేయు శివుని వలె ఉన్న పరశురాముడు ప్రత్యక్షమయ్యెను. వశిష్ఠుడు, ఋషులు అందరూ పరశురాముని చూచి ఆర్ఘ్యము వసంగి భయంకర ఆకారముతో ఉన్న పరశురాముని రామా రామా అని మధురముగా పలుకుచూ పూజలు సలిపిరి. పరశురాముడు ఋషులు వసంగిన పూజలను స్వీకరించి దశరథ తనయుడు అగు రామునితో ఇట్లు పలికెను. జై శ్రీరామ్. 74వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.